సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. రిషికొండను మింగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 7 కొండలను కూడా మింగాలని ప్రయత్నాలు చేశారు. అది కుదరక తిరుపతి దైవస్థానంలోని సంబంధించిన ఆస్తుల్ని, ఫర్నిచర్ని అన్ని అమ్ముకోవడమే కాక వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్నటువంటి లడ్డు తయారీలో కూడా కల్తీలు చేశారు. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వును వాడి లడ్డు తయారీని అపవిత్రం చేశారు. ఈయన పాలనలో, ఈ 5 సంవత్సరాల పాలనలో ఈ ఒక్క అపరాధమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 219 దేవాలయాలను ధ్వంసం చేశారు. అలాగే అయోధ్య రామ మందిరం ప్రతిష్టకు కూడా తిరుపతి నుండి 1,00,000 లడ్లు వరకు పంపించారు. అవి కూడా అక్కడ కూడా అపవిత్రం జరిగింది. ఈ అన్ని అపరాధాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే ఆల్రెడీ మీ తప్పుకు తగిన ప్రతిఫలం దక్కింది. ఇంకా ఆయన వడ్డీ కాసులు వాడు కాబట్టి వడ్డీతో సహా వసూలు చేస్తారు. ఇంకా ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీకు ఇంత అపరాధం చేసిన మీరు, మన దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులందరూ ఇంత అపరాధం చేశారని చెప్పేసి ఇప్పటికే మీకు చాలా వరకు దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలను ప్రశ్నించే వాళ్ళు ఎవరు పుట్టలేదు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఎప్పటి నుంచి జరగబోయేది ఇంకొక లెక్క. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రశ్నించడానికి ముందుకు రావచ్చు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ మతంలో జరిగినా, చర్చిలో జరిగినా, మసీదులో జరిగినా, హిందువుల దేవస్థానాల్లో ఎక్కడ ఏ అపచారాలు జరిగినా ప్రతి ఒక్కరూ గొంతెత్తి ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మనకి ప్రశ్నించగల ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఆయన బాటలో మనం నడిచి ఎక్కడ అపచారం జరిగితే అక్కడ ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఆయన హిందువులకు సంబంధించి మాత్రమే ఉన్నాడు అని అనుకోవద్దు. ఏ మతంలో తప్పులు జరిగినా సరే ముందు ప్రశ్నించడానికి వస్తుంటారు. ఆయన వెనకాలే మనము వెళ్తుంటాము. ఇంతటి మహా అపరాధానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను ఏర్పాటు చేసి మొదలు పెట్టారు. 11 రోజులు మొదలు పెట్టగా ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలోని జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి కొంజేటి నాగసిన రాయల్ గారి ఆధ్వర్యంలో 7 రోజులు జన సైనికులు దీక్షను ప్రారంభించారు. ఈ రోజు మహా హోమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి, ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మక్కెన మల్లికార్జునరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, కూటమి నాయకులకు, అధ్యక్షులకు, కూటమి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు, తిరుపతిలో జరిగిన అక్రమాలు, ప్రపంచంలోనే పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుళ్ళో ఉన్నటువంటి ప్రసాదం అంటే ఎక్కడైనా ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తినే ప్రసాదం అది. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర బయటపడింది. దానికి ఆ ప్రసాదంలో పశువుల కొవ్వు కలపడం అంటే మహా అపరాధం. అపరాధం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ శిక్ష అనుభవిస్తారో తెలియదు. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 కొండల వారిని 2 కొండలు కావాలని చెప్పి ఆయన అడిగాడు. అడిగిన పాపానికి ఆయన ముక్కలైపోయారు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయిపోతారో మీరే తెలుసుకోవాలా. ఆ అపరాధానికి శుద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు. ఆ దీక్షకి మద్దతుగా వినుకొండ నియోజకవర్గంలో కొంజేటి నాగసింహరాయలు గారి ఆధ్వర్యంలో మహాయజ్ఞం మొదలుపెట్టారు. ఆ యజ్ఞానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారికి, పల్నాడు జిల్లా ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారికి, పేరు పేరున వచ్చినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ వెంకటాద్రినిలయ కమలా కామకఃపుమాన్ అవంగుర విభూతిర్ణస్తరంగయతు మంగళం. ఓం నమో వెంకటేశాయ. దేవదేవుడు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మరి అందరూ కూడా చాలా పవిత్ర భావనతో అక్కడికి వెళ్ళి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని చక్కనైనటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఆ ప్రసాదం అనేటువంటి దాంట్లో కొన్ని వివిధ రకాలైనటువంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా కలిపి ఆ ప్రసాదానికి చాలా దోషభూయిష్టమైనటువంటిది ఆపాదింపబడింది. అలాగే అటువంటి ప్రసాదాన్ని ఆ భగవంతుడికి నివేదించడం ద్వారా అది మహాదోషంగా ఏర్పడింది. దానికోసమనే మన గౌరవాధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు దీక్ష చేపట్టి వెంకటేశ్వర స్వామి వారి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాల్లో ప్రాయశ్చిత్త హోమాల్ని నిర్వహించి యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి అవకాశాన్ని అందరికీ కూడా కల్పించడం మన హిందూ ధర్మానికి ఎంతో ఉన్నతమైనదిగా మనం భావిస్తూ ఉండాలి. అట్లాగే ఇటువంటి హోమ కార్యక్రమాలు, అలాగే ఇటువంటి కైంకర్యాలు అన్ని దేవాలయాల్లో చేపట్టి
చేపట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన మనవి చేసుకుంటూ, అదే కాకుండా స్వామివారికి అది జరగటంతో అందరికి కూడా ప్రతి ఒక్క హిందువుకి కూడా వాళ్ళ యొక్క మనసుల్లో అపవిత్ర భావన అనేటువంటిది ఏర్పడింది. ఈ హోమ కార్యక్రమం వల్ల వాళ్ళకి వాళ్ళ మనసుల్లో పవిత్రమైనటువంటి భావన చేకూరాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి హిందువుకి, మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి అందాలి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.